దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం, ఏంటి అంటే నాకు విలువ లేదు, నా కుటుంబ సభ్యుల దగ్గర, నా చుట్టాల దగ్గర, నా బంధువుల దగ్గర, నా స్నేహితుల దగ్గర నాకు విలువ లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో నీకు చాలా విలువ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, మీ వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడినది, భయపడకుడి, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి దృష్టిలో నీకు విలువ లేదేమో, కానీ దేవుని దృష్టిలో నీకు విలువ ఉంది. ఇది మనం గ్రహించాలి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క నోట్ని మనం చూసినట్లయితే, దీన్ని చూడండి, నేను నలిపేసాను, అంతా ఇచ్చేసేసాను, నలిగిపోయింది అంతా. కానీ ఎప్పుడైతే ఈ నోట్ని మళ్ళీ తీసినప్పుడు ఈ నోటి విలువ మాత్రం తగ్గలేదు. అది నలిగిపోయినా, ఎలాగ ఇదైపోయినా దాని విలువ మాత్రం తగ్గదు. అలాగే నీ జీవితంలో విలువ లేదని బాధపడకు. దేవుని దృష్టిలో ఎప్పుడు నీ విలువ ఉంది. తిరిగి విలువైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.